నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమునున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనము. బ్లెస్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఓ మై సోల్. బ్లెస్ హిస్ holy name and forget not all his benefits. చాలాసార్లు మనం దేవుడు చేసినటువంటి మేలులు, ఉపకారాలు, సహాయాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు మర్చిపోతూ ఉంటాం. కానీ అనుదినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము, ప్రతి మధ్యాహ్నము దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించాలి. ఎక్కడైతే స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు కదా. అట్లానే దేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ సమృద్ధి ఉంటుంది, దీవెన ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఏ సందర్భంలో ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పసుపు రంగు పూలు చూడండి, చక్కగా ఆకులు పూలు కనబడుతూ ఉన్నాయి కదా. మనం ఇంకొన్ని దినాల్లో ఉగాది జరుపుకుంటాం, అంటే క్రొత్త సంవత్సరం కదా. అట్లనే చైనీస్ ఆల్రెడీ క్రొత్త సంవత్సరం జరుపుకున్నారు, స్ప్రింగ్ ఫెస్టివల్ అని ఫిబ్రవరి మాసంలో. అట్లనే ఇజ్రాయిలీలు వచ్చి సెప్టెంబర్ ఎండింగ్ లేకపోతే అక్టోబర్ ఫస్ట్ వీక్లో క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు. క్రొత్త సంవత్సరం అంటే ఒక క్రొత్త దీవెన కొరకు, క్రొత్త ఆశీర్వాదం కొరకు, క్రొత్త మేలు కొరకు, దేవుడి నుంచి సహాయం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించే సమయం కదా. అట్లా నేను ఏప్రిల్ 2019వ సంవత్సరంలో చైనాలో ల్యాండ్ అయినప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ప్రొఫెసర్ గారు అక్కడ నన్ను ఇన్వైట్ చేసినటువంటి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేయడానికి ఇన్వైట్ చేసినటువంటి ప్రొఫెసర్ గారు వాళ్ళ ల్యాబ్లో ఒక పిహెచ్డి స్కాలర్ని, ఆయన కలీగ్ ఒక ప్రొఫెసర్ గారిని కారులో పంపించి నన్ను ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నారు. ఎయిర్పోర్ట్లో నుంచి నాకు ఒక 7 Day Inn అని ఒక, మన భాషలో చెప్పాలంటే స్టార్ హోటల్లో 1 మాసం అకామిడేషన్ బుక్ చేశారు. ఇవన్నీ ఏమిటి? దేవుడు చేసిన అద్భుతాలు కదా. మనం అనుకుంటాం డబ్బులు ఉంటేనే అన్నీ జరుగుతాయి, డబ్బులే అవసరం అని. కానీ డబ్బు ఉన్నప్పుడు అన్నీ సవ్యంగా సక్రమంగా జరిగితే అది సర్వసామాన్యం. కానీ చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ, చేతిలో డబ్బులు ఉండినటువంటి దానికంటే ఎంతో ఘనమైనటువంటి రీతిలో మనం పోషించబడ్డామంటే, మనకి దేవుని సహాయం వచ్చింది అంటే అదేంటది అంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డబ్బులు జీవితం కాదు, ఉద్యోగం జీవితం కాదు, మనకున్నటువంటి సుఖభోగాలు, మనకున్న భోగభాగ్యాలు, మనకున్న ఆస్తులు అంతస్తులు, మనకున్నటువంటి డిగ్రీలు, మనకున్నటువంటి ఇండస్ట్రీస్, మనకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవి జీవితం కాదు. నిజమైనటువంటి జీవము యేసుక్రీస్తు. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మనం అన్నీ కలిగి ఉంటాం. గత ఆదివారం అంటే మార్చి 1వ తారీఖున బిషప్ అమ్మగారు ఇంద్రపాల్ గారు ఒక చక్కని పాట, చర్చ్ యానివర్సరీ డే అంటే సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ వార్షికోత్సవం, 69 years దేవుడు ఆ చర్చిని కాపాడి అనేకులకు ఆశీర్వాదంగా చేస్తారు అనేటువంటి ఆ మంచి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంద్రపాలమ్మ గారు ఒక చక్కని పాట పాడారు. వాళ్ళు అంటే లైఫ్ అంటే ఏంటంటే డబ్బు కాదు, ఆస్తులు అంతస్తులు కాదు, మనకున్నటువంటి పదవులు కాదు, మనకున్నటువంటి పలుకుబడి కాదు, మనకున్నటువంటి అధికారం కాదు. జీవము అంటే యేసుక్రీస్తును మనం కలిగి ఉంటే జీవమో అదే జీవితం. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉంటామో ఎప్పుడు కూడా మనకి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనకు తక్షణ సహాయం అవుతుంది. చైనా వెళ్ళేటప్పుడు చేతిలో డబ్బులు లేవు, అది కూడా నేను అప్పు చేసి తీసుకుని వెళ్ళాను అనమాట. ఎంత తీసుకెళ్ళానో $300. ఇండియాలో ఒక ఫ్రెండ్ని అప్పడిగితే ఆయన దగ్గర 30,000 ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని దాన్ని US$గా కన్వర్ట్ చేసి $300 అంటే 1 మాసం రెంట్ కూడా సరిపోదు. అట్లాంటి అనిశ్చయతలో మన జీవితంలో చాలా మార్లు అనిశ్చయకర సందర్భాలు ఉండొచ్చు. కానీ ఆ అనిశ్చయకర సందర్భాల్లో ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉంటామో
అటువంటి సందర్భాల్లో కూడా దేవుడు మనల్ని కదలనేయడు అనమాట. దేవుడు మిమ్మల్ని దీవించడు కాక. ఆమేన్.